గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ తెలుగుదేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ సాయన్న టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ను క్యాంపాఫీస్లో కలిసిన ఆయన టీఆర్ఎస్లో చేరినట్లుగా ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేశానని, ఎమ్మెల్యే రాజీనామాపై గతంలో పార్టీ వారిని ఎలా చేశారో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీకే పరిమితం అవ్వడం, ఎమ్మెల్యేగా గెలిచిన పనులు కానందువల్లే పార్టీ వీడుతున్నారని అన్నారు. గ్రేటర్లో టీఆర్ఎస్ పుంజుకుంటుందంటున్న సాయన్నతో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. కేసీఆర్ సమక్షంలో క్యాంపస్లో ఆయన కలిసారు. సార్ చెప్పండి, చాలా సీనియర్ నేతగా టీడీపీలో ఉన్నారు, మీరు ఇవాళ టీఆర్ఎస్లో చేరుతున్నారు. నిజంగా టీఆర్ఎస్లో చేరినట్టు ఇంకా అయిపోయినట్టు? స్టార్టింగ్ టీడీపీ ప్రారంభం నుండి టీడీపీలో ఉండి పలుసార్లు ఎమ్మెల్యే ఉన్న మీరు టీడీపీని వదిలి టీఆర్ఎస్లోకి రావడానికి ప్రధాన కారణం? ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ ఉందో ప్రభుత్వం ఉంది, మరి ఇప్పుడు మన బాబు గారు విజయవాడకు ఆ ఏరియాకు పరిమితం అయితే ఇక్కడ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గెలిచి కూడా ఏమి ఒక చిన్న పని కూడా అంటే కేవలం మనకు ఎమ్మెల్యే నిధులు, దాంట్లో కూడా సగం నిధులు వస్తాయి, సగం నిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్ చేస్తాడు. చాలామంది బీదలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని కోరుకుంటున్నారు వేలాది మంది. అదేవిధంగా కంటోన్మెంట్ రోడ్లు మూసివేత్త, వాళ్ళు గేట్లు కూడా కట్టుకుంటున్నారు మిలిటరీ వాళ్ళు. సీఎం గారి వల్లనే అది డిఫెన్స్ మినిస్టర్ చేశాడు, ఆఫ్ చేశాడు. అలాగే కొనసాగి కొన్ని పనులు కానీ ఏదైనా మంచిగా చేద్దాం, ఏం చేయకుండా కూర్చుండడం బాగుండదన్న ఉద్దేశంతో కేవలం మీరు మీ నియోజకవర్గ పనులు ఆ విషయంలోనే వెళ్తున్నారా, లేకపోతే టీడీపీ ప్రాబల్యం తగ్గిపోతుంది, అదేవిధంగా గ్రేటర్లో ముఖ్యంగా ఇన్నాళ్ళు చెప్పుకున్న గొప్ప చెప్పుకున్న తగ్గిపోతుంది? అంటే యాక్చువల్లీ గ్రేటర్లో ఉన్నది మాది ఒకటే వార్డు, మిగతా వార్డులని కంటోన్మెంట్లో. అవన్నీ గతంలో బాగా దెబ్బతిన్నాం అప్పుడు కూడా. ఎందుకైనా మంచిది, మరి రూలింగ్ పార్టీలో ఉంటే పనులు చేసుకోవచ్చు, కొంత ఏరియా డెవలప్ చేయొచ్చు, లేకుంటే కష్టమవుతుందన్న ఉద్దేశంతో అదే టీడీపీ అదే టీటీడీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, అదే టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు. ఆ రెండు పదవుల గురించి అన్నది అంటే చాలామంది ఎమ్మెల్యేలు మనకన్నా ముందు మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏ పద్ధతిలో రాజీనామాలు చేసినారో ఎట్లా చేసినారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు టీటీడీ అయితే మనము ముఖ్యమంత్రి గారు వేసినారు, ఆ బాధ్యతతో దాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు గారి దగ్గర మీకు చాలా మంచి పేరు ఉందిగా, మరి ఆయనకు చెప్పడం జరిగిందా మీరు ఇట్లా పార్టీ మంచి పేరు ఉంది, కానీ నేను ఎక్కువ ఆలోచించకుండా ఇది ఆలోచిస్తూ ఉంటే బాగా ఎందుకని చెప్పి ఆయనతో చెప్పలేకపోయినా. మీరు దళిత సామాజిక వర్గం నుండి పలుమార్లు ఎమ్మెల్యే కలిసినా కూడా మీకు మంత్రి పదవి లాంటి వాళ్ళు ఏమైనా అసంతృప్తి కూడా ఏమన్నా ఉందా మీకు? కేవలం రెండు సార్లు మాకు ప్రభుత్వం ఉండే, అప్పుడు ఏది రాకున్నా విప్పు రాకున్నా మంత్రి రాకున్నా హాయిగా నడిచిపోయింది, ఏం లేకుండా. ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారు, ఆయనకు ధన్యవాదాలు, అట్లేం లేదు. కానీ పరిస్థితులు ఇప్పుడు కొన్నిసార్లు మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మారవలసి వస్తుంది. అంటే గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రాబల్యం వెళ్తుందని ఒప్పుకున్నారు. గ్రేటర్లో అనేకమైన పనులు చేస్తున్నారు సీఎం గారు, కాబట్టి టీఆర్ఎస్ ఎదగడానికి అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే తాను మొదటి నుండి టీడీపీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లోకి మారాల్సి వస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఇన్నాళ్ళు టీడీపీ బలంగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ ప్రభుత్వం తరఫున జరుగుతున్న పనుల నేపథ్యంలో గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్కు మొగ్గు చూపుతున్నట్లుగా సాయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రంగనాయకులతో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.